కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా వారి ఎలక్షన్ల సమయంలో ఏవైతే హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే వారు ఇచ్చినారో అవన్నీ కూడా ఈరోజు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కూడా చూస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ గౌరవ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 3 కార్యక్రమాలు. మొట్టమొదటిది నల్గొండ జిల్లాలో ఒక ఛార్జ్ షీట్ ఈరోజు ఆరోపణ పత్రము రిలీజ్ చేస్తాము. దాంతోపాటు బైక్ ర్యాలీ, మరొకటి సభ, ఈ 3 ఈరోజు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఈరోజు ఛార్జ్ షీట్కి సంబంధించి నల్గొండ జిల్లాలో మనం చూసినట్టయితే రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతా ఉన్నారు. రైతు భరోసా రుణమాఫీ కాక రైతులందరూ కూడా రోడ్డులో పడతా ఉన్న పరిస్థితి మనం ఈరోజు నల్గొండ జిల్లాలో చూస్తూ ఉన్నాము. మరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలు చేయకుండా స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిల్లర్లతో కుమ్మక్కయ్యి మరి రైతులని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు వారితో పాటు వారి సహచర ఎమ్మెల్యేలు కూడా నల్గొండలో మరి రైతులని తీవ్ర ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు మనం చూసినాం. మహిళలకి 2,500 రూపాయల పెన్షన్ మరి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. వెంకటరెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. మరి చీపురు కట్టుతోని మిమ్మల్ని కొట్టే రోజులు చాలా తొందరగా రాబోతా ఉన్నాయి. విద్యార్థులు మరి యువతను కూడా పెద్ద ఎత్తున మోసం చేసిండ్రు. మరి విద్యా కార్డు ఏదైతే 5 లక్షలకు సంబంధించిన కార్డు మీరు ఏదైతే ఇస్తున్నారో మరి విద్యార్థులను కూడా ఈరోజు మీరు మోసం చేసిండ్రు. మొత్తం యావత్ తెలంగాణ నల్గొండ జిల్లాకు సంబంధించిన యువత కూడా మీ మీద తీవ్ర ఆవేదన పొక్కుతూ ఉన్నారు. మరి వృద్ధులకు సంబంధించిన 4,000 రూపాయల పెన్షన్ కూడా మనం చూడొచ్చు ఈరోజు. మరి రేవంత్ రెడ్డి నేను మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులా ఉంటా అన్నాడు. నువ్వు ఈరోజు రోకల్ బండతో ఈరోజు వృద్ధులందరూ కూడా నేను కొట్టే రోజులు, నీతో పాటు మీ ఎమ్మెల్యేలందరినీ, ముఖ్యంగా మీ మంత్రిని కూడా తరిమి కొట్టే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. మనం చూసినట్టయితే మరి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎన్నో డిక్లరేషన్ చేసిండ్రు. బీసీ డిక్లరేషన్ చెప్పి బీసీలు కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఈరోజు కబు చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి 20 ఏళ్ళు మరి ఎన్నో 2 సార్లు మంత్రి ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు సిగ్గుతోని తల వంచుకోవాలి. నల్గొండలో నీకు ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చిన నల్గొండ ప్రజలని నువ్వు మోసం మీద మోసాలు చేస్తూ 2 సార్లు మంత్రి అయినావు. కానీ అతి తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు 7వ తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది. రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ యొక్క కుటుంబం అవినీతి నియంత్రణకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడింది. ఆ యొక్క సందర్భంలో ప్రజల్ని చైతన్యం చేస్తూ మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలతోటి ప్రజల మధ్యకు 6 గ్యారంటీలని మరి అదేవిధంగా 420 హామీలతోటి ప్రజల్ని ఒక గారడి మాటలు చెప్పి మరి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అయినప్పుడు కూడా సంవత్సరం అయినప్పటికీ ఆనాడు రేవంత్ రెడ్డి అన్నాడు 7వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పాడు 2 లక్షలు. అదేవిధంగా కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలని అమలు చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినారు. ఇవాళ ఏమన్నారు, ముఖం చాటేసి రేవంత్ రెడ్డి 2-4 ధోరణి చూసినట్లయితే ఇవాళ మాకు ఆనాడు కేసీఆర్ 7 లక్షల అప్పు ఉందని తెలియదు, 7 లక్షల కోట్ల అప్పు ఉందని మేమేదో ఉంటాయనుకు లంక బిందలు అనుకుంటే ఖాళీ కుండలు ఇచ్చిండి అని మాటలు చెప్తా ఉన్నారు. మనం ఒకటే అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఆనాడు కూడా ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా చేసినావు, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నీకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు అని అడుగుతా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ స్వయంగా చెప్పింది, మా ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మంత్రిగా చేసినారు కాబట్టి మేము కూడా చెప్పినాం, ప్రతి పుట్టబోయే బిడ్డ మీద ఇప్పటికే 1,00,000 అప్పు ఉందని చెప్పేసి
రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన సందర్భంలో ఆనాడు వాళ్ళ స్వార్థం కోసం ఓట్ల కోసం ఇవన్నీ చెప్పి మాట మార్చారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సర పాలన పట్ల ఛార్జ్ షీట్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇలా రాష్ట్రంలో ఆ యొక్క 6 గ్యారెంటీ అమలు చేయకుండానే మరి ప్రభుత్వం యొక్క పాలన విజయోత్సవాలను జరుపుకుంటా ఉన్నారు. మరి సిగ్గుండాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ అమలు చేయకుండానే ఇలా ప్రజలని ఈ యొక్క ప్రజల డబ్బులతోటి దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తూ మరి ఒక సభలు జరుపుతూ ఉన్నారు. అందుకనే మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నియోజకవర్గ వారీగా ఆనాడు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే అలా మంత్రి మండలి మొత్తం దోచుకుంటా ఉన్నారు. నియోజకవర్గాల వారు కూడా అనేక హామీలు ఇచ్చినారు. కాబట్టి మేము కూడా మీ యొక్క పత్రిక ముఖంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ఈ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి యొక్క వైఫల్యాలను, వారి యొక్క అవగాహన రాహిత్యాన్ని, వారి అసమర్థతని మరి మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసం మేము కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక ఛార్జ్ షీట్ని అలా మేము ముందు ఉంచబోతూ ఉన్నాం. కాబట్టి అది ప్రజలందరూ కూడా గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో 5వసారి ఎమ్మెల్యే అయినాడు. నేను అంటున్నా ఇది నల్గొండ జిల్లా ప్రజలు ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు 5 సార్లు ఎన్నికలు. కానీ దాన్ని వెంకటరెడ్డి గారు దాన్ని మొత్తం ప్రజల్ని దగా చేస్తూ ఉన్నాడు. వారు ఇచ్చినటువంటి అవకాశం ఒక సువర్ణ అవకాశాన్ని మరి అలా మిస్యూజ్ చేస్తూ ప్రజల్ని మరి నిర్లక్ష్యం చేసి ఈ నియోజకవర్గానికి వెనుకబడడానికి కారణం కేవలం వెంకటరెడ్డి గారే కారణం అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచించండి. మాస్టర్ ప్లాన్ ఉంది నల్గొండలో 1987లో వచ్చిన మాస్టర్ ప్లాన్ తప్ప ఇవాళకి దాదాపు 38 సంవత్సరాలు అవుతున్న మాస్టర్ ప్లాన్ అనేది కొత్తది రాలేదు. దీనికి ఎవరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతకానితనం కాదని అడుగుతూ ఉన్నాం. మనకు కొత్త మాస్టర్ ప్లాన్ రాని కారణంగా నల్గొండ అభివృద్ధిలో వెనుకబడ్డది. ఇవాళ నల్గొండ పట్టణంలో నడిబొడ్డున మరి పట్టణంలో ఉన్నటువంటి చాలా ప్లేసులు ఇండస్ట్రియల్ ఏరియాని, కలెక్టర్ ఆఫీస్ ముందు ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. ఇక్కడ మన పానగల్ రోడ్డుకు మరి గ్రీన్ బెల్ట్ ఉన్నది. దేవరకొండ రోడ్డు సెంట్రల్ పంచ్ దగ్గర గ్రీన్ బెల్ట్ ఉంది. అంటే 20 సంవత్సరాలకే మాస్టర్ ప్లాన్ కొత్తది రావాల్సి ఉన్న ఎమ్మెల్యే వెంకటరెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 25 సంవత్సరాలు నీ చేతగానితనం కారణంగా కొత్త మాస్టర్ ప్లాన్ రాక నల్గొండ ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్న మాట వాస్తవమా కాదా ఆలోచించమంటున్నాం. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 2 సార్లు మంత్రిగా ఉన్నారు. గతంలో ఆయన ఐటీ మంత్రిగా ఉన్నాడు. కనీసం ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ టవర్ తేలే. కానీ ఈయన కోసము మరి ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఐటీ టవర్ ఇవాళ నిరుపయోగం ఉన్నది. వెంకటరెడ్డిని అడుగుతా ఉన్నాం, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నియోజకం మీద ప్రేమ ఉంటే అందులో కొత్త కంపెనీలు తీసుకొస్తే మన నల్గొండ బిడ్డలకు ఉద్యోగాలు రావని అడుగుతా ఉన్నాం. అంటే వెంకటరెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినారు. 6 గ్యారెంటీలతోటి ఆయన ఫోటో పెట్టుకొని గ్రామాన పోస్టర్లు వేసుకొని ఓటు దండుకున్నాడు. అదేవిధంగా నియోజకవర్గం కూడా అనేక హామీలు ఇచ్చినారు. ఇవాళ వెంకటరెడ్డిని అడుగుతున్నా, నీకు నిజంగా దమ్ముంటే మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం. నీవు వచ్చినా, నీ నాయకులు వచ్చినా, నీ యొక్క అసమర్థత పైన, నీ వైఫల్యాల పైన, నీ యొక్క అవగాహన రాహిత్యం పైన మేము చర్చకు సిద్ధమని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంకటరెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు మరి తిప్పర్తిలో కనగల్లు ఒక మండల కేంద్ర సెంటర్లో మరి సుందరీకరణ చేసి రోడ్డును వెడల్పు చేస్తా అన్నాడు. ఇంతవరకు అధిగతి లేదు. కనగల్లో అదేవిధంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాడు, అది లేదు. కనగల్ యొక్క కనీసం మైల సముద్రం చెరువు ఉంటుంది, దానికి తూము అన్నలాంటి అట్లా ఏ గ్రామం పోతే అది హామీలు ఇచ్చిండు, కనీసం తూము కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నల్గొండ నియోజకవర్గంలో 1000 ఉన్నాయి. సంవత్సరం అయినా అవి నిరుపేదలకు ఇవ్వకుండా ఎందుకు మరి తాత్పర్యం చేస్తుండో వెంకరెడ్డి చెప్పాలని అడుగుతా ఉన్నాం. అంతేకాదు వెంకరెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిండు, పానగల్లు కనీసం మన యొక్క చారిత్రకమైన ప్రదేశం ఉంది, దానికి ఎట్లాంటి కూడా నిధులు తీసుకొచ్చి దాని యొక్క పర్యాటక ప్రాంతంగా చేయలేకపోతా ఉన్నాడు. అంతేకాదు ఇవాళ మీరు చూసిర్రు, ఆయన అంటే అంటాడు నాది ముఖ్యమంత్రి స్థాయి అంటాడు, నేను పెద్ద నాయకుడు అంటాడు. మరి నేను అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి కొడంగల్లో కూడా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా మరి కొన్ని 100 కోట్లు తీసుకుపోయి డెవలప్మెంట్ పనులు చేసుకుంటున్నాయి నియోజకవర్గం. మరి వెంకటరెడ్డి మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వేమైనా గాడిద పనులు తోలుతా ఉన్నావా? ఇన్ని సంవత్సరం అయింది,
నూడా ఉన్నది మనకు నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ. నీకు ఈ యొక్క నల్గొండకు సంబంధించినటువంటి నూడాకు ఎందుకు నిధులు తేలేకపోతున్నావో ఇలా సమాధానం చెప్పాలి. కేవలం R&Bకి సంబంధించిన 2-3 పనులు తప్ప ఎట్లాంటి ప్రభుత్వ నిధులు వీటికి తీసుకురాలేనటువంటి అసమర్థుడిగా ఇవాళ వెంకటరెడ్డి మిగిలినట్టు. ఇవాళ వెంకటరెడ్డి అదే కాదు, మేము చూసిన ఎన్నికల ముందు ఆనాడు టీఆర్ఎస్ నాయకులు ఏం చేసిర్రు, వాళ్ళ యొక్క పేరు కోసం అనేక ప్రచారం కోసం అడావుడిగా కొన్ని చేసిర్రు. బీట్ మార్కెట్లో చూసినాం, ఇంటిగ్రేటెడ్ మరి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టి భూపాల్ రెడ్డి అవ్వాలనే చెప్పినాం మేము. ఇది ఒక అవగాహన రాహిత్యం, భూపాల్ రెడ్డికి తొందరపాటు చర్య, అక్కడ వద్దని చెప్పినాం. వెంకటరెడ్డి కూడా ఎలక్షన్ల ముందు వచ్చి నేను ఇది తీసి మారుస్తా అన్నాడు. ఇవాళ ఏం చేసినాడు, నాన్ వెజ్ మార్కెట్ పెట్టలే, అక్కడ ఉన్న మార్కెట్కు తాళం వేసి ఉంది. అంటే ఆయన పనులు ఆ విధంగా ఉన్నాయి. కనీసం ఉన్నాటిని గాడిలో పెట్టలేని పరిస్థితి ఉంది. ఇవాళ వెంకటరెడ్డి గారు అడుగుతున్నా, నువ్వు గతంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినావు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసినావు, నువ్వు ఏం చేస్తావు అంటున్నా. మన యొక్క SLBSలో ఉన్న బతాయి మార్కెట్ కావచ్చు, కనగల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ కావచ్చు, కనీసం ఉన్నాటిని ఉపయోగంలో కూడా తీసుకురాటట్టు అంటే మరి నువ్వు ఈ నల్గొండకి ఏం చేసినావు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. వెంకటరెడ్డికి నిజంగా ఏ మాత్రం ఉన్నా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేయకుండా దేవుడేరు, కానీ కనీసం అందుబాటులో కూడా లేడు. ఇవాళ నల్గొండలో ఇవాళ వెంకటరెడ్డి ఏమైనా అందుబాటులో ఉందా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎవడు ఉన్నాడు? ప్రజల అవసరం వస్తే ఎక్కడ పోవాలా? ఇవాళ కనీసం వెంకటరెడ్డి దొరకలేని పరిస్థితి ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు దొరకట్లేడు, ప్రజలకు ఏడ అందుబాటులో ఉంటాడని అడుగుతున్నా. అందుకే నల్గొండ నియోజక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంకటరెడ్డిని ఏదైతే మోసంగారం ఉన్నదో ఆయన మాటలు నమ్మి మనం ఓటేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కనీసం ఈ ఛార్జ్ షీట్ ద్వారానన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనువిప్పు కలిగి మేము తీసుకొచ్చినటువంటి ఈ సమస్యల మీద ఇప్పటికైనా ఆయన దృష్టి పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలా. కానీ లేకపోతే తప్పకుండా నీకు నీ పార్టీకి పుట్టగతులు ఉండవు. స్థానిక ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ చెప్తున్నారు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న మేము రైతు భరోసా ఇస్తా అంటుండు, జనవరి నుంచి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అంటే ఇట్లా అవకాశవాదం కోసం వాళ్ళ యొక్క ఎన్నికల పబ్బం గడుపుకోవడం కోసం అడపదడప పథకాలు ఇవ్వడం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ అనేక పథకాలు ఇవాళ ఇవ్వలేదు. మహిళలకు 2500 ఇవ్వలే, అమ్మాయిల పిల్లలకు తులం బంగారం ఇవ్వలే, స్కూటీలు ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, పెన్షన్ 4000 చేయలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అవి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పథకాలతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఉండి కూడా చేయవలసిన పనులు కూడా అతని నిర్లక్ష్యం కారణంగా నల్గొండలో అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద మేము ఛార్జ్షీట్ మీకు ముందు ఉంచుతాం. ఈ ఛార్జ్షీట్లో కూడా ఇంకా డీటెయిల్గా అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.